సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉండగా ఒక చిన్న తోటలో టినీ వర్కర్స్ అంటే 2 అంగుళాల పొడవున్న చిన్న చిన్న మనుషులు తోట పని ప్రారంభించటం కోసం నేలను సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక చెక్క తొట్టులో మడులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు చిన్న చిన్న ఫర్టిలైజర్స్ బ్యాగ్స్ను మోస్తూ ఉన్నారు. నల్లని మట్టిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళని ఏరివేస్తూ మట్టిని శుభ్రం చేసుకుంటున్నారు. ఒక చెక్క ఫెన్సింగ్ కలిగినటువంటి చెక్క మడిలో మట్టిని నింపి ఆ మట్టిని చిన్న చిన్న మడులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది ఒక గొప్ప ప్రయాణం యొక్క ఆరంభం. ఆ 2 అడుగుల చిన్న చిన్న మనుషులు అంటే టినీ వర్కర్స్ మొక్కలని నాటుతూ ఉన్నారు. చిన్న చిన్న పరికరాలను ఉపయోగించి గుంతలు తవ్వి అందులో మొక్కను పెట్టి ప్రేమగా మట్టి వేసి కప్పుతున్నారు. కొన్ని విత్తనాలు ఇంకా మొలకెత్తే దశలో ఉన్నాయి. వాళ్ళ చేతులు మట్టితో కలిసిపోయాయి. దుస్తులు నల్లని మచ్చలతో నిండిపోయాయి. ప్రకృతి నిలుస్తోంది జీవితాన్ని తీసుకురావాలని. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న గ్రీన్ హౌస్లో చిన్న చిన్న పనివాళ్ళు మొక్కలకి జీవం పోస్తున్నారు. అంటే నీటిని అందిస్తున్నారు. జాగ్రత్తగా చిన్నగా ఉండే వాటర్ క్యాన్స్ను ఉపయోగించి నీటిని వర్షంలాగా చినుకులు పడుతున్నట్లుగా నీటిని అందిస్తున్నారు. ఆ నీటి బిందువులు ఆకు మీద మిలమిలా పెరుస్తున్నాయి. పసిడి కాంతిలో మొక్కలు ఆకుపచ్చగా పుష్పించసాగాయి. వారు అనుకున్నట్లుగా ఆ తోట పువ్వులతో కాయలతో ఎదిగిపోయింది. ఇప్పుడు తోట తగినట్లుగా ఉండడం కోసం పరిరక్షణ చాలా అవసరం. చిన్న చిన్న కత్తిరింపు పరికరాలతో ఆకులను కత్తిరిస్తున్నారు. చిన్న చిన్న పరికరాలను ఉపయోగించి కలుపు మొక్కలను తీసివేస్తున్నారు. ఇది చిన్నల తోట అయినా శ్రద్ధ మాత్రం చాలా పెద్దది. కాలం వచ్చింది. పంటలన్నీ కోయడానికి సిద్ధంగా ఉన్నాయి. చిన్న చిన్న పనివాళ్ళు తోటలో వచ్చిన పండ్లు కూరగాయలను చూసి ఆనందించి చిన్న చిన్న బుట్టలలో వాటిని వేస్తున్నారు. పండ్లు రంగులతో మెరిసిపోతున్నాయి. స్ట్రాబెర్రీ, క్యారెట్, టొమాటో, బ్లూబెర్రీస్ రంగురంగులుగా మెరిసిపోతున్నాయి. చిన్న చిన్న ట్రక్కులు ఆ పండిన పంటను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. బుట్టలతో నింపి ఉన్న పండ్లని కూరగాయల్ని చిన్న చిన్న పెట్టెలలోకి సర్దుతున్నారు. పండ్లతో సర్దిన ఆ చిన్న చెక్క పెట్టెలను చిన్న చిన్న ట్రక్కుల్లోకి ఎక్కిస్తున్నారు. ప్రతి పెట్టె ఒక జీవిత ఫలితాన్ని చెప్పే కథలాగా ఉంటుంది. పండ్లతో నిండి ఉన్న అన్ని చెక్క పెట్టెలను చిన్న చిన్న మనుషులు జాగ్రత్తగా చిన్న ట్రక్కుల్లో ఎక్కించారు. చిన్న ట్రక్కులు ఒక్కొక్కటిగా రోడ్డు మీదకి చేరాయి. పనివాళ్ళు చేతులూపుతూ వీడ్కోలు చెప్తున్నారు. వారి శ్రమ అందులో ఉంది. పచ్చని ప్రకృతి మధ్యలో సాయంత్రం వెలుతురిలో ట్రక్కులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇది కేవలం పండ్లు కూరగాయలు కాదు, ప్రేమతో పెంచిన తోట కథ ఇది. సాయంత్రం వెలుగుల తోటలో చిన్న వేడుక జరుగుతుంది. ఆ చిన్న వ్యక్తులు టేబుల్స్ దగ్గర కూర్చొని తాము పండించిన ఫలాలతో తయారైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. అలవోకగా వెలిగే మష్రూమ్ లైట్స్, ఆకులో వేలాడే మినీ లాంతర్లు, గాలిలో తేలియాడే జ్యోతుల్లాగా స్నేహము, శ్రమ, ఆనందం ఇవన్నీ కలిసిన ఆత్మకథ. ఇది మట్టితో మొదలైన కథ.